నేను చెప్పే ఈ సందేశం పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఇద్దరికీ. ఇప్పుడు మన రిజల్ట్స్ వస్తాయి, 10th క్లాస్ అయినా ఇంటర్ అయినా ఏవైనా రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ చిల్డ్రన్ తెచ్చుకోలేదనుకోండి, వెంటనే వాళ్ళపైన కోప్పడకండి. వాళ్ళ వాళ్ళు అయినంత వరకు ట్రై చేసి ఉంటారు. ఎవరైనా ఫెయిల్ అవ్వాలి అని ఎవ్వరూ అనుకోరు. పిల్లలు నేను పాస్ అవ్వాలి అని అనుకుంటారు. కానీ ఆ టైంకి వాళ్ళకి ప్యానిక్ అయిపోతారు. ఎగ్జామ్ టెన్షన్కి ప్యానిక్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలిసినవి కూడా కొన్నిసార్లు రాయలేకపోతారు. అందువల్ల కూడా మార్క్స్ తగ్గొచ్చు. చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల కూడా మార్క్స్ తగ్గొచ్చు. కాబట్టి ఇప్పుడు 10th రాసే వాళ్ళైతే ఫస్ట్ టైం రాస్తారు కాబట్టి వాళ్ళకి అస్సలు ఐడియా ఉండదు. మిస్టేక్స్ కొన్ని చేయొచ్చు, హ్యాండ్ రైటింగ్ ఏదో ఒక దాని వల్ల మార్క్స్ తగ్గొచ్చు. ఇంటర్ వాళ్ళంటే ఓకే, వాళ్ళకి అప్పటి వరకు 10th అయిపోతుంది కాబట్టి వాళ్ళకి కొంచెమైనా నాలెడ్జ్ ఉంటుంది, నేను ఎట్లా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా రాయాలి అనేసి. 10th వాళ్ళకి అస్సలు ఏమీ తెలియదు, ఫస్ట్ టైం వెళ్తారు కాబట్టి వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల కొన్ని మార్క్స్ తగ్గొచ్చు. వెంటనే వాళ్ళపైన కోప్పడకండి. రిజల్ట్స్ చూసి ఇన్ని మార్క్స్ రావాలి కదా, ఇన్నే వచ్చినాయి ఎందుకు అని వాళ్ళని ప్రెషర్ చేయకండి. ఒకవేళ ఫెయిల్ అయినా సరే, నువ్వు ఫెయిల్ అయిపోయినావు, నీ ఫ్రెండ్ పాస్ అయిపోయిండు, ఎందుకు నీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, నీ ఫ్రెండ్కి ఎందుకు ఎక్కువ వచ్చినాయి, అట్లా కూడా ప్రెషర్ చేయకండి. ఎందుకంటే వాళ్ళే డిప్రెషన్లో ఉంటారు. అరే నేను బాగా రాసినానులే, నేను మంచి ప్రిపేర్ అయినానులే, నాకు ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చినాయి అనే ఒపీనియన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళే డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇంకా మీరు ప్రెషర్ చేస్తే వాళ్ళకి ఇంకా ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అట్లా ప్రెషర్ ఎక్కువైనప్పుడు కొద్దిమంది స్టూడెంట్స్ చాలా సెన్సిటివ్ ఉండి సూసైడ్స్ కూడా చేసుకుంటారు. అందుకనే మీరు వాళ్ళు పోనీలేనా, నీకు అయినంత వరకు నువ్వు ట్రై చేసినావు, నెక్స్ట్ టైం ట్రై చేయు, ఇంకా బాగా రాయు, ఇప్పుడు చేసిన మిస్టేక్స్ మళ్ళీ చెయ్యకు, అట్లా మీరు ఎంకరేజ్ చేయండి. ఎంత మార్క్స్ వచ్చినాయి అని కాదు, వాళ్ళు ఎంతవరకు అటెంప్ట్ చేసిండ్రు, ఎంతవరకు ప్రిపేర్ అయినరు అది మీకు ఇంట్లో తెలిసే ఉంటుంది. కానీ ఎక్కువ ప్రెషర్ మాత్రం పిల్లలపైన పెట్టకండి. అలా అని మొత్తము వాళ్ళ చదవకుండా ఉంటే వదిలేయమని కాదు, మీ అయినంత వరకు మోటివేట్ చేయండి. వచ్చిన దాంట్లోనే హ్యాపీగా ఉండండి.